హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విఘ్నేశ్వరుణ్ణి. మీరందరూ నన్ను గణపతి, వినాయకుడు అని చాలా పేర్లతో పిలుస్తారు. అయితే నా పూజలో కొన్ని తప్పులు చేస్తున్నారు. వాటిని సరిదిద్దుకోవడానికి నేనే స్వయంగా చెప్పబోతున్నాను. వింటారా మరి? నన్ను మీ ఇళ్ళకి తీసుకొచ్చేటప్పుడు రసాయనాలు లేని మట్టి విగ్రహం తండి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు చేసి రంగులు వేసి నన్ను చాలా కష్టపెడుతున్నారు. అది ఎందుకంటే అవి కరగవు. పైగా నన్ను నీళ్ళలో ముంచినప్పుడు చేపలు వచ్చి నా ప్లాస్టిక్ కళ్ళను, రంగుల చర్మాన్ని చూసి భయపడిపోతున్నాయి. వాటికి నా రూపం చూస్తేనే భయం పుడితే ఇక మీ పుణ్యం ఎక్కడికి పోతుంది? నాకు పత్ర అంటే చాలా ఇష్టం. అది కూడా ఒకటే రకం కాదు సుమి, 21 రకాలు. ఈ టెక్నాలజీ యుగంలో మీకు అది కష్టమే, కానీ ప్రయత్నించండి. అంతకంటే మంచిది నా పూజలో స్వచ్ఛమైన మనసును సమర్పించండి. అప్పుడు నేను చాలా సంతోషిస్తాను. నాకు లడ్డూలు, ఉండ్రాళ్ళు అంటే ఎంత ఇష్టమో మీకు తెలుసు కదా. అది కూడా స్వచ్ఛమైన బెల్లం పిండితో చేసినవే. షాపుల్లో కొని నైవేద్యం పెడితే నా కడుపు నిండినా నా మనసు బాధపడుతుంది. మీ చేతి వంట రుచి ముందు అవి పనికిరావు కదా మరి. నా పూజకు లక్షలు పెట్టి పందిళ్ళు పెట్టడం, ఖరీదైన ఆభరణాలు వేయడం నాకు ఇష్టం ఉండదు. మీ జేబులు ఖాళీ అవుతాయి తప్ప నాకు ఉపయోగం లేదు. నా పూజలో స్వచ్ఛమైన భక్తి ఉంటే చాలు. ప్లాస్టిక్ విగ్రహాలు చేసి నన్ను చాలా హింసిస్తున్నారు. అది ఎందుకంటే నన్ను నీటిలో ముంచినప్పుడు నా శరీరంలో ఉన్న రంగులు ప్లాస్టిక్ నీటిలో కలిసి కలుషితం చేస్తున్నాయి. అప్పుడు జలచరాలకి చాలా ఇబ్బంది కలుగుతుంది. మళ్ళీ నన్నే పర్యావరణ దేవుడు అని కూడా పిలుస్తారు మీరు. నా ఊరేగింపులో డీజేలు పెట్టి దద్దరిల్లేలా చేస్తున్నారు. నేను విఘ్నేశ్వరుడిని. నాకు సంగీతం అంటే చాలా ఇష్టం, కానీ డీజే సౌండ్స్ నాకు తలనొప్పి తెప్పిస్తున్నాయి. అది తగ్గించండి, లేకపోతే నా తల పగిలిపోతుంది. నా పూజ మండపాల దగ్గర చెత్త వేయకండి. నన్ను మురికి చేయడం నాకు నచ్చదు. మీ ఇంట్లో చెత్త వేయరు కదా, అలాగే నా దగ్గర కూడా చెత్త వేయకండి. నా పేరు మీద ఎక్కువ డబ్బు సంపాదించాలనో, ఎవరు పెద్ద విగ్రహం పెట్టాలని పోటీలు పడడం నాకు అస్సలు నచ్చదు. నేను ధనానికి అతీతుడిని. నేను డబ్బులు దేవుడిని కాదు, విఘ్నాలను తొలగించే దేవుడిని. విన్నారు కదా? ఈ వినాయక చవితికి నా మాటలు విని పర్యావరణాన్ని కాపాడి అందరితో కలిసి సంతోషంగా పండుగ జరుపుకోండి. నేను మీ ఇళ్ళకు వస్తున్నాను. నా పూజకు సిద్ధంగా ఉండండి. ధన్యవాదాలు. ఇక ఉంటాను మరి. నేను మీ విఘ్నేశ్వరుణ్ణి. Subscribe, like. Thanks for watching.